మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొంచెం మరి వర్షాలు పడ్డాయి, కొంచెం 2 రోజుల నుంచి చల్లబడింది అని అంటే హమ్మయ్య! అని అనిపిస్తుంది. ఇప్పుడు మాకు కూడా పెద్ద వర్షం పడి గాలొచ్చి మరి మొత్తం నల్లగా మేఘాల్లాగా వచ్చేసేసి దన పడి ఒక 20 నిమిషాలు తగ్గిపోయిందండి. మరి మీకేం తెలుసు మేడం ఇండియాలో ఎండలు అని ఏమన్నా అనుకుంటున్నారా? మరి రోహిణి కార్తె మేలో పుట్టాను. మరి అట్లానే గుంటూరు పగ మండే ఎండల్లో ఎండాకాలంలో పుట్టాను. కానీ పుట్టినప్పుడు మరి మంచి వర్షం అంటే తుఫాన్ అంట అసలు. మరి మొత్తానికి ఆ తుఫాన్లో కూడా మరి బయటకు తీసుకొని వచ్చారు. మా తల్లి, మా నాయనమ్మ, మా నాన్నగారు మరి వర్షంలోనే నెట్టుకుంటూ గుంటూరు హాస్పిటల్కి నెట్టుకుంటూ ఆ రిక్షాని మొత్తానికి మరి బయటకు తీసుకొని వచ్చారండి. ఎంతోమంది పిల్లలు మాతో అంటే నాతో పాటు పుట్టినప్పుడు నువ్వేమన్నా మారిపోయావా అంటే ఎంత విలవిల్లాడుతూ ప్రాణం చిన్నప్పుడైతే ఏడ్చేసేదాన్ని అనమాట. మారిపోవటం ఏంటి, నేను మీ అమ్మాయిని కదా, నేను మా నాన్న మా అమ్మ అని చెప్పి మీరు మా వాళ్ళు అని చెప్పేసి ఎంతగానో మరి ఆ పట్టుదలతోటి వాళ్ళతోటి వాదించేదాన్ని అనమాట. నేనే అని అంటుంటే నవ్వుకునేవాళ్ళు. అట్లాగనే మరి మనము మోషేని గురించి చూసుకుంటూ ఉంటే మోషే చూడండి, పుట్టిందేమో లేవీలకు పుట్టాడు. మరి అట్లాగనే పెరిగిందేమో ఐగుప్తు మరి ఫరోకి కూతురు, ఆయన కూతురు దగ్గర మరి హృదయం దోచుకొని అక్కడ మరి ఆ జాలి దయతోటి ఆమె అక్కడ కూడా పెంచుకుంది. మరలా తల్లి దగ్గరికే మరలా వచ్చి తల్లి దగ్గరే మరి పెరిగాడు. మరి ఇటువైపు అటువైపు పెరిగిన అంటే ఫరో అంటే రాజరికం, అట్లాగనే ఇక్కడ తల్లి అని అంటేనేమో మరి అది తల్లి తండ్రి అనే ఆత్మీయతలో మరి పెరిగి మరి అంటే నువ్వు మా బిడ్డ కాదు అని వాళ్ళు ఏమన్నా అంటే కూడా ఎంత అంటే లోపల ఆ బిడ్డకి తెలుసు కదండి, ఎందుకంటే పేగు బంధం అక్కడే పెరిగాడు. మరి అట్లాగనే మరి ఆ ఫరో యొక్క దగ్గర పెరుగుతున్నప్పుడు అన్నీ నేర్చుకున్నాడు, విద్యలన్నీ కూడా అని మనం చదువుకుంటాం కదా. చదువుకుంటున్నప్పుడు మరి అక్కడ మరి హెబ్రీయులు ఎవరో ఒక హెబ్రీయుణ్ణి మరి ఆ ఐగుప్తు వాళ్ళ భటుల ఏమంటారు సైనికులు బాధ పెడుతూ ఉంటే మరి మన మోషేకి మరి ఎంతగానో కోపం వచ్చి ఆపుకోలేక, అంటే మన అనేది ఎంత ఉంటుందండి. ఎప్పుడు కూడా మన వాళ్ళకి న్యాయం జరిగించుకోవాలి, మనకు న్యాయం జరగాలి, మన కుటుంబానికి మంచి జరగాలి. మన అనేది ఎప్పుడు కూడా అది మనల్ని అంటే ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక నాయకత్వంలోనికి, లేకపోతే ఒక ఆవేశంలోనికి అవ్వచ్చు, ఒక మరి ఆ న్యాయ పోరాటంలో పోరాడటానికి జరగవచ్చు. అది మన అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది. మరి అది ప్రేమలో అనమాట. మన అనేది ఏంటి, నాకు సంబంధికుడైన ఆ హెబ్రీయుడిని బాధ పెడతావా అని చెప్పేసి మరి సమయం చూసుకొని మరి ఆ సైనికుడిని మరి కొట్టి చంపివేసి మోషే మరి ఆ తర్వాతకి మరలా కూడా ఇంకెవరో ద్వారా బయటపడుద్దేమో అని భయం వేసి మిద్యోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయిన మిద్యోనికి వెళ్ళిపోయి అక్కడ మరి జిత్రో మామ దగ్గర మరి కొలువులో మరి అట్లాగనే కొలువు అంటే మందను మరి కాస్తూ అట్లాగనే తన కూతుర్ని చేసుకొని మరి అట్లాగనే అక్కడ కుటుంబాన్ని మరి పెంచుకొనుచు అట్లాగనే తను కూడా మరి 40 సంవత్సరాలు ఆ మిద్యోను అరణ్యముల్లో మరి అక్కడే ఆ మేకల మందలను కాయుచు మరి తను ఒక పరదేశీయుడు అయిపోయాడు. అవును. కానీ మరి మనం చూసుకుంటే చూడండి, ఈ ఒక్క తన జాతికి సంబంధించిన ఆ హెబ్రీయుణ్ణి ఎవరో కొట్టారు, ఎవరో బాధ పెట్టారు అన్న దాంట్లో న్యాయం చూపించాలి అనుకున్న ఆ మోషేకి, అట్లాగే నా తర్వాతకి చూడండి దేవుడు పిలుచుకున్న తర్వాత ఆ అరణ్యంలోనే అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పొదలో కనిపించి, ఇదిగో నేను నిన్ను మరలా కూడా పిలవటానికి వచ్చానంటే ఎవరు అని చెప్పి మరి ఎంతో తత్తరిల్లుకుంటూ చూశాడంట. చూచి మరి ఆ తర్వాతకి మరి దేవుడు మాట్లాడిన తర్వాత
మరి నిన్ను నేను ఫరో దగ్గరికి మరల పంపిస్తున్నాను. మరి అక్కడ ఇజ్రాయేలీలందరినీ కూడా విడిపిస్తావు అంటే మనం చూసుకుంటే అప్పుడు ఒక్కడిని ఒక్కడికి న్యాయం చేయటానికి ఒకడిని చంపివేసి ఒక అపరాధిగా ఒక బాధతోటి, భయంతోటి, పిరికితనంతోటి, ఆవేశంలో ఎందుకు ఈ పని చేశానని చెప్పేసి భయపడిన మోషే మరి ఆ తర్వాతకి మరలా తిరిగి వచ్చి తల ఎత్తుకొని ఫరో యొక్క ఆ యొక్క సంస్థానంలోనికి వెళ్ళి మరి అహరోను తన అన్నని తోడు తీసుకొని మీరాము మరి చేరి అందరు కూడా మరి వారు మరి తనకు చేరి మరల కూడా మరి ఇజ్రాయేలీలందరినీ పంపిస్తావా లేదా అని మరి ఒక పోరాట యోధుడిగా మారాడు. అప్పుడు అంటే ముందు ఉన్న స్థితికి ఆ తర్వాత స్థితిలో ఎంత తేడా ఉంది చూడండి. మనలో కూడా పిలిచినప్పుడు మనము ఈ లోకంలో నుంచి పిలిచిన పిలుపు. అప్పుడు మనము ఈ లోకకి సంబంధించిన ఆలోచనలన్నిట్లో ఉంటూ ఉంటాం. సరే, ఈ లోకము అంటే ఏంటండి? మట్టి. ఈ మట్టిలో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ మట్టిలో మరి మనకన్నా ముందు ఈ జంతు ప్రవృత్తి అనేది దాగుంది. ఈ జంతు ప్రవృత్తి అనేది ఎట్లా ఉంటుందంటే, గొర్రెలను పక్కకు పెట్టండి, సున్నితమైన జంతువుల్ని, సాధు జంతువుల్ని తీసివేసుకుంటే క్రూర జంతువులు కూడా దాగి ఉన్నాయి. అవునా? మరి క్రూర జంతువులు చూడండి, ఆకలి వేసినప్పుడు పోయి గబాలన వెళ్ళి మరి ఏదైనా సాధు జంతువుని పట్టుకొని వెంటనే తినివేస్తాయి. అవునా? అట్లాగనే మనలో ఉన్న మామూలు ఈ లోకంలో మనము పెరుగుతూ ఉన్నప్పుడు ఈ స్వార్థం అనేది మనలో ఉంది. అవునా? అది కుయుక్తిగా దాగుంటుంది. ఎప్పుడు బయటకు వస్తుంది అనేది మనకు తెలియదు. అవును. కానీ మరి అద్భుతంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ దుర్మార్గం, దుష్టత్వం అనే వంచన, మోసము, దగ అనే వాటి ఈ క్రూరత్వం అనే ఈ జంతు ప్రవృత్తి ఇటువైపు సాధు జంతువులు అంటే ఇంకొక వైపు సాధు జంతువులు ఉన్నాయి చూడండి. ప్రేమ, విధేయత అంటే ఈ గొర్రెలు అంటే చూడండి ఎంతటి విధేయత, ఎంతటి సమర్పణగా ఉంటాయి, ఎంతటి మరి మంచిగా ఉంటాయి. ఎటువైపు అంటే అటు వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగనే కుక్కలు, అలాగనే పిల్లులు, అలాగనే పెంపుడు జంతువులు అన్నిటిని చూసుకోండి. అట్లాగనే మనకు పాలిచ్చే మరి బర్రెలు కానీ, ఒంటెలు కానీ, మరి గాడిదలు కానీ, మరి అట్లాగనే ఎన్నో జంతువులు మనం సాధు చేయగలిగినవి ఉన్నాయి. ఈ క్రూరము ఉన్నాయి. ఇవి రెండు కూడా కలిపి అలా ఉంటూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకు అంటే ఈ స్వార్థం అనే ఆలోచన వస్తుందో దాంట్లో నుంచి ఈ ఈ జంతు ప్రవృత్తి అయిన ఈ ఒదిగి ఉండేదాన్ని ఈ క్రూరత్వం అనేది అధిగమించి వేసి ఏదైనా చేసి నేను పొందుకోవాలి, ఏదైనా చేసి న్యాయం చూపించాలి, ఏదైనా సరే నేను చూపించాలి, నేను ఎదురు తిరగాలి అనే ఒక పట్టుదల, ఒక ఆవేశము, ఒక న్యాయం అనే దాంట్లో పోరాడటంలో ఉన్న విచక్షణను కోల్పోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. అవునా? మరి మోషేని చూసుకుంటే మొట్టమొదట పిలిచిన పిలుపులో మరి అప్పుడు న్యాయం చెయ్యాలనుకున్నాడు తనకి సంబంధికుడికి. కానీ అది ఎట్లా అండి? చంపటంలో మరి ఆవేశంలో పోరాడి వాడిని చంపివేశాడు. కానీ అప్పటి మోషే మరి ఆ తర్వాతకి 2 లక్షల పైచిలుకు ఇజ్రాయేలీలందరినీ కూడా మరి ఎంతటి క్రమంలో నడిపించాడండి. ఆ తేడా ఏంటి అంటే, మనము దేవుడితోటి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడి యందు మనము ఈ ఆలోచనలు ఏ ఆలోచనలను ఈ జంతువుల్లో ఉన్న సాధువుని మనం తీసుకోవాలి. అంటే విధేయత, సమర్పణ, మరి అవి మంచిగా ఉండి ఒక నీతితోటి ఉండి మరి అట్లాగనే మరి అణుకువగా ఉండి హంబుల్నెస్ అంటారు, విధేయతగా ఉండి ఆశా నిగ్రహంగా ఉండే ఆలోచనలను మనం తీసుకొని వాటిని మేపుతూ ఉండాలి. మేపుతూ ఉన్నప్పుడు ఇటువైపున్న మనలో అంతకు ముందున్న నైజము అనే స్వార్థ నైజము, అందులో ఉన్న క్రూరమైన అణిగి మోసం చేసి ఒక దుందుడుకు స్వభావము, ఒక అంటే హింసా కారణమైన ఆ నైజాన్ని అణిచివేస్తూ ఉంటుంది.
కాబట్టి మనం ఎప్పుడు కూడా వీటిని మేపాలి, వీటిని మేపుతూ ఉండాలి. మనం ఈ లోకంలో మనల్ని పిలిచిన తర్వాత కూడా లోకంలోనే ఉన్నాం మనం. ఆ నైజంలోనికి మనం వెళ్ళకూడదు. అవి వెళ్ళామంటే వాటిలోనికి పడిపోతూ మన సహోదరులనే మనం, అంటే ఇప్పుడు మనకు శత్రువులు ఎవరున్నారండి? లోకంలో అందరూ కూడా మనకు సంబంధికులే, మన అని అనుకోవాలి, అవునా? కానీ మనము ఎప్పుడు విభేదం తెచ్చుకుంటాం స్వార్థం అనేది వచ్చినప్పుడు. కాబట్టి అందులో దాన్ని ఎలా మనము మళ్ళా కూడా మిళితం చేసుకోవాలంటే, మనము దేన్ని ఆశ్రయించాలంటే ఇటు సాధువుగా ఉండే స్వభావాన్ని ఆశ్రయించాలి. అదే మరి మోషే చేశాడు. 40 సంవత్సరాలు అక్కడ ఆ మందను మేపుతూ ఉన్నప్పుడు, 40 అని అనుకుంటే 4 విధములుగా కూడా మానసికంగా, భౌతికముగా, అంతరంగముగా, మరి ఇంట్యూషన్ అంటారు, అంటే లోపల మనల్ని ప్రేరేపించే శక్తులన్నిటిని కూడా ఒక దిక్కు, అంటే ఇటువైపు దేవుడి సమర్పణలోనికి నడిపించాడనమాట. సమర్పణ అంటే ప్రేమ, ప్రేమ, నమ్మకము, అట్లాగనే మరి ఒబీడియన్స్ అంటే విధేయత, సమర్పణ, మరి అట్లాగనే మరి నీతి, న్యాయము, కనికరము, వీటన్నిటిని కూడా మరి నడిపించగలిగిన సముద్రుడైన తర్వాత, అంటే అది బ్యాలెన్స్ చేసిందనమాట. ఎంత నెమ్మది వచ్చి ఉంటుందండి, ఎంతటి సమర్పణ, ఎంతటి మరి ఆశా నిగ్రహము. వాటన్నిటిని మేపుతూ మేపుతూ మేపుతూ, అంటే ఆలోచనలన్నీ మేపుతూ ఉన్నప్పుడు ఇటు అసలు ఆ స్వార్థం అనేదాన్ని మరిచిపోయాడు కదా. మరిచిపోయి మరి తర్వాతకు వచ్చి మరి తన వారికి అందరికీ కూడా ఒక నాయకుడిగా మారాడు, అవునా? మరి అటువంటి నాయకత్వం మనందరికీ కూడా కావాలి. ఎందుకంటే మనము ఇప్పుడు లోకంలో స్వార్థపూరిత ఆలోచనలని ప్రేరేపించే నాయకత్వం మనకెందుకు, అవునా? అవి అవి దేనికి? ఒక న్యాయము జరిపించాలంటే దేవుడు ఎప్పుడు కూడా నీతిని, న్యాయాన్ని, దరిద్రులకు మేలు చేసేవారికి, లోకంలో ఎవరైతే అన్యాయంలో పట్టుబడ్డారో వారికి నీతిని జరిగించే వారిని దేవుడు ఎన్నుకుంటారని మనం ఎప్పుడు కూడా గమనించాలి. మన తండ్రి, మన దేవుడు, సర్వానికి సమస్తానికి అధిపతి అయిన దేవుడు, ఆయన నీతి, న్యాయములు, కనికరముల వైపే కదా ఆయన దృష్టి ఉంచేది, అవును? కాబట్టి మరి మనం న్యాయమును ఏ విధముగా చూపిస్తున్నాము అనే దాంట్లో, అంటే ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనం మరి ఏ విధముగా ఒద్దికగా, సమర్పణగా ఆయన నీతిని బట్టి ఈ లోకంలో మొర్రపెట్టే వారికి అందరికీ కూడా మరి న్యాయంగా ఉంటాము అని మనము మరి నిశ్చయించుకొని, మనలో ఆ ఆత్మీయ స్థితిలో మనల్ని నడిపించుకొనుచు మనందరినీ నాయకులుగా ఆయన తీర్చిదిద్దుతారు. ఎందుకంటే మన కుటుంబానికి నాయకులు అవుతాం, ముందు మనకు మనం నాయకులం అవుతాం. ఎందుకంటే అంతకు ముందున్న ప్రతి ఒక్క శరీరం యొక్క ఆశా నిగ్రహం తప్పించే ప్రతి ఆలోచనను కూడా మనం అధిగమించి మనకి మనము మరి సంభాళించుకొని మనకి నాయకులం అవుతాము. అంటే అన్యాయంలో నుంచి న్యాయము అనేది ఏంటంటే ప్రేమలో, నెమ్మదిలో ఏదైనా కూడా సాధించుకోవచ్చు, విధేయతలు ఏది కూడా సాధించుకోవచ్చు అనేది నేర్చుకుంటాము. అట్లాగనే మన కుటుంబీకులకు, మన స్నేహితులకు, బంధువులకు, అట్లాగనే దేవుడు పిలిచిన ప్రతి ప్రదేశాల్లో కూడా ఎంతోమంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి ఆ తేడా నేను ఈరోజు ప్రస్తావిస్తున్నాను. అంటే ఒక్కడికి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజు తొందరపడిన మోషే మరి ఆ తర్వాతకి 2,00,000 కాల్బలం, అంటే అంతమందిని బయటికి నడిపించే శక్తి కలిగిన నాయకుడు అయ్యాడు. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే కదండి, అవును? మరి ఆయనకు మరి ఏదైనా అసాధ్యం అనేది ఉందా? కాబట్టి మరి మనము మరి ఆయన యందు మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కడికో పారిపోయాం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన ప్రతి ఆలోచనను కూడా మనల్ని మరల కూడా మరి స్థిరత్వంలోనికి నడిపించేవాడు, అవునా? మనమందరం కూడా లోకంలో ఒక మోసము, ఒక అన్యాయము, ఒక స్వార్థము, ఒక అనీతి, ఒక అంధకారము, వాటిల్లో పట్టుబడి ఎలా 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 దానిలోంచి బయటికి రాలేక ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, మన కుటుంబీకులు కానీ, మన సంబంధికులు కానీ మన వైపు దోషులుగా ఎంచబడిన వాళ్ళము,
మరల పారిపోయిన వాళ్ళము, అంటే అక్కడ ఉండలేక ఎలా 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 అనుకున్న వాళ్ళం మరలా కూడా ఎంత అంటే మనలో నిలకడ తత్వాన్ని ఇవ్వగలిగేది మరి మన దేవుడు తప్ప ఎవరున్నారండి? యెహోవా నామము మరి ఎంతో మరి శక్తి కలిగిన నామము, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు మరి ఆశా నిగ్రహము, మరి అట్లానే ప్రేమలో విధేయత, సంపూర్ణమైన సమర్పణ కావాలి అని చెప్పేసి మనందరినీ కూడా పిలుచుకున్నవాడు. మనల్ని సాక్షులుగా మోషే వలె ఉపయోగించుకొనుచు ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్న తండ్రి కదండి. కాబట్టి మరి ఒకప్పుడు పారిపోయిన మనము, అంటే ఈ పరిస్థితులు అనే వాటిల్లో పారిపోయిన మనము మరలా కూడా వెనక్కి తిరిగి వచ్చి ఆ పరిస్థితుల్లోనే నుంచొని ఆ పరిస్థితుల్లో పడిన వారిని మరలా మనం తప్పించే వాళ్ళని గా మరి పిలుచుకున్న తండ్రి ఎంతో గొప్పవాడు. కాబట్టి దేవుని నామానికి మరి మహిమ చెల్లించుకొంచు మరి ఆ వ్యత్యాసంలో మనం మరి ఏమి గ్రహించాలి అని అంటే మనము ఈ క్రూరత్వము, ఈ దుర్మార్గము, దుష్టత్వంలోనికి మళ్ళించే ప్రతి ఆవేశపరమైన ఆశా నిగ్రహం లేని ఆలోచనను మనము అంటే అణగాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ఈ సాధు జంతువులైన ఆ ప్రేమ, శాంతి, సమాధానం, ఆశా నిగ్రహం, నెమ్మదితనము, మంచితనము, వీటినే ఎప్పుడు మనము ఆ ఆలోచనలను మనము తీసుకోవాలి, గ్రహించుకోవాలి. వాటిని మేపుతూ ఉన్నప్పుడు అవి లోపల ఉన్నా కూడా అవి బ్యాలెన్స్ అయిపోతాయి, అంటే సమతుల్యతగా ఉంటాయి. మనలో నిజమైన నడిపింపు స్వభావము, మనల్ని మనము అట్లాగే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నడిపింపు స్వభావంలోనికి దేవుడు నలుదిక్కులా మారుస్తారండి. నలుదిక్కుల నుంచి కూడా మనకు మరి దేవుడు నిలబడి మనల్ని నాయకులుగా, అంటే మన సాక్ష్యం ద్వారా ఎంతోమందిని మరి నడిపింపగలిగే వారిగా ఉంటాం. కాబట్టి మరి ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మరి ఆశీర్వదించునుగాక. అట్లాగనే ఎంతమంది మరి మీలో కూడా పిలువబడిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించి మోషే వలె మీ కుటుంబాలను మోషే వలె, మీ యొక్క పరిస్థితులను మోషే వలె, మీ వ్యక్తిగతమును మోషే వలె, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతములనన్నిటిని కూడా దేవుడు మరి నడిపించి ఒక నాయకులుగా నడిపించి మరి దీవించి ఆశీర్వదించాలని కోరుకొంచు మిక్కిలి ప్రేమతోటి సెలవు తీసుకొంచు. మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని. అంతవరకు మీ రచిత.